సిద్దిపేట జిల్లా రాజక్కపేటలోని అంగన్వాడీ సెంటర్లో కుళ్ళిపోయిన గుడ్లు తిని చిన్నారులు అస్వస్థతకు గురై వాంతులు చేసుకున్నారు. పిల్లల తల్లిదండ్రులు అంగన్వాడీ సెంటర్ ముందు ఆందోళనకు దిగారు. టీచర్ సత్యవతి అయ్యమ్మ పిల్లల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు ఘటనపై నివేదిక ఇస్తామన్నారు. అంగన్వాడీ సెంటర్లో పరిశీలించిన కింద స్థాయి అధికారులు మా కొడుకుని వీడికి తోలిస్తున్నా అంగన్పల్లి తోలిస్తున్నామని వీడు ఈడ పెట్టేది మేము చూస్తాం మా చూడము ఆ ఇంటికి వచ్చినాక కడుపు నొత్తుంది అంటుండు. ఓసారి వాంతి చేసుకుంటుండు. పొద్దున్న తోలేసిపోయినా వచ్చే వరకు టమాటా కొత్తుంది. అన్ని పురుగులే ఉన్నాయి అందులో, మొత్తం పురుగులు ఉన్నాయి. అన్ని వాడిపోయినాయి. వాడిపోతే అవి పక్కకు వారబోసి పప్పులో ఏదైనా ఉంటే లేకపోతే వట్టిన పప్పు అయినా సరే కానీ అవి వేయకని చెప్పి సరే అన్న. మరి పిల్లలు ఇద్దరు ముగ్గురు వచ్చాక కూర్చున్నా. వచ్చినాక పోయినా వచ్చే వరకు ఈడు మొత్తం వాంతి చేసుకుంటుంది. మా కొడుకుని వీడికి తోలిస్తున్నా అంగన్పల్లి తోలిస్తున్నామని వీడు ఈడ పెట్టేది మేము చూస్తాం మా చూడము ఆ ఇంటికి వచ్చినాక కడుపు నొత్తుంది అంటుండు. ఓసారి వాంతి చేసుకుంటుండు. పొద్దున్న తోలేసిపోయినా వచ్చే వరకు టమాటా కొత్తుంది. అన్ని పురుగులే ఉన్నాయి అందులో, మొత్తం పురుగులు ఉన్నాయి. అన్ని వాడిపోయినాయి. వాడిపోతే అవి పక్కకు వారబోసి పప్పులో ఏదైనా ఉంటే లేకపోతే వట్టిన పప్పు అయినా సరే కానీ అవి వేయకని చెప్పి సరే అన్న. మరి పిల్లలు ఇద్దరు ముగ్గురు వచ్చాక కూర్చున్నా. వచ్చినాక పోయినా వచ్చే వరకు ఈడు మొత్తం వాంతి చేసుకుంటుంది.